యెరూషలేములో ప్రవేశించే మహిమగల రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, శాశ్వతమైన రాజ్యము, ప్రధాన కాపరి అని చెప్పబడతా ఉంది. గొర్రెలకును గొర్రెల కాపరులకును కిరీటాలు, బహుమానాలను ప్రధాన కాపరి యొక్క పని బహుకరించడంగా మనం చూస్తా ఉన్నాం. ప్రధాన కాపరి గొర్రెలకు గొర్రెల కాపరులకు బహుమానాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనుగ్రహము చాలా గొప్పది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటాను, మంచి కాపరి తన పనిని కలవరి కొండపైన జరిగిస్తూ ఉన్నాడు. ఏంటా పని? మరణించడం. ప్రధాన కాపరి మహిమగల రాజుగా సియోను కొండపైన జన్మించినాడు. ఈ రెండు కొండల మధ్యలో ఓ చక్కని లోయ ఉంది. అది క్రైస్తవ సంఘపు లోయగా మనము చూడొచ్చు. కలవరి కొండ వద్ద నుండి సియోను కొండకు ఈ తరములన్నిటి గుండా క్రైస్తవ సంఘం యొక్క ప్రయాణము ఆరంభించబడింది. నేడు సాగుతున్నటువంటి సంఘమును, అందులోని తన ప్రియమైనటువంటి మరి విశ్వాసులను ఆయన గొప్ప కాపరి అయి వాటిని శాంతికరమైన జలముల యొద్ద, గాఢాంధకారపు పరిస్థితులలో, శత్రువుల ఎదుట, లోయ అంతటిలో ప్రాణం పెట్టి నడిపిస్తూ ఉన్న గొప్ప కాపరి. మనం అందరము, నేను కాదు, కాపరులు ఉన్నారు. మరి ఈ రోజు ఈ మాటలు ఎంత మటుకు అప్లికబుల్, నెరవేర్చబడుతున్నాయో మనం గమనించాలా. ప్రాణం పెట్టే కాపరిగా, లేదా వెంబడించే కాపరిగా, లేకపోతే యోగక్షేమములను విచారించే, ఊరుకోన్నా నా పరిస్థితే బాగలేదు, ఇంకా వాటిని చూసేది ఏంటి? లోయంతటిలో నమ్మకంగా నడిపే గొప్ప కాపరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తా ఉన్నాం. గడిచిన కాలములో మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణము మన కొరకై పెట్టినాడు.